చిన్నప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు చెప్పిన కథలు వినడం, ఊకొడుతూ నిద్రలోకి జారుకోవడం దాదాపుగా అందరి బాల్యంలో ఈ మధుర క్షణాలు ఉండి తీరుతాయి. అప్పటి రోజులే బాగుండేవి అని ఎన్నోసార్లు అనుకుంటాం. చందమామ కథలు, రాజకుమారుడు రాజకుమారి, దెయ్యాల మర్రిచెట్టు, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇలాంటి కథలు వింటుంటే మనల్ని మనమే మర్చిపోతాం. మరి ఆ కథలనే చెబుతూ కథలు చెప్పడాన్నే కెరీర్గా మలుచుకుంది హైదరాబాద్కు చెందిన దీపా కిరణ్. మహిళా దినోత్సవం సందర్భంగా దీప చెబుతున్న కథలను మనము విందాం. మనిషిలో ఆలోచనా శక్తి పెంచేందుకు, భావ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు కథలను మించిన మార్గం లేదు. అది బడిఈడు పిల్లలైనా, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులైనా మనసుకు ఆహ్లాదం కలిగించే కథలు వినేందుకు ఉత్సాహం చూపుతారు. మరి ఆకట్టుకునేలా కథలు చెప్పడమంటే ఆషామాషీ కాదు. దానికి ఎంతో ఓర్పు, నేర్పు, వాక్చాతుర్యం, ఎదుటివారిని ఆకట్టుకోగల సామర్థ్యం ఉండాలి. ఈ లక్షణాలన్నీ తనలో ఇముడ్చుకుని అందరినీ తన కథలతో అలరిస్తోంది దీపా కిరణ్. హైదరాబాద్కు చెందిన దీపా కిరణ్ ఓవైపు చదువుకుంటూనే కథలు చెప్పడాన్ని వృత్తిగా తీసుకుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేస్తూనే ఖాళీ సమయాల్లో రేడియో పిల్లలకు కథలు చెప్పడం ప్రారంభించింది. అలా చెబుతున్నప్పుడు ఆంగ్లంలో కఠినమైన పదాలు పిల్లలకు తేలిగ్గా అర్థమవడం గమనించింది. చిన్నప్పుడు తమ అమ్మమ్మల ప్రభావంతో కొద్ది రోజుల్లోనే కథలు చెప్పడంపై పట్టు సాధించింది. ఇక దాన్నే వృత్తిగా మలుచుకుంది. స్పీచెస్, డిబేట్, డ్రామా ఇవన్నీ చాలా ఇష్టం. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాను. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, నేను టీచర్ ట్రైనర్. సో ఇవన్నీ స్కిల్స్ నావి ఎక్కడ అన్నీ కంబైన్ చేసి నేను ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని చూస్తే స్టోరీ టెల్లింగ్ వాజ్ ద ఫీల్డ్. సో దట్ ఆల్సో ఇన్స్పైర్డ్ మీ. ఇంటర్నల్ ఇన్స్పిరేషన్ అంటే వరల్డ్తో కనెక్ట్ అవ్వాలి, వరల్డ్తో కమ్యూనికేట్ చేయాలి. నాలో ఉన్న జాయ్ అండ్ హ్యాపీనెస్ ముందున్న వాళ్ళకు కూడా ఆ జాయ్ హ్యాపీనెస్ ఎలాగా తెప్పించవచ్చు త్రూ మై టాలెంట్. సో దట్ వాజ్ ఆల్సో డీప్ ఇన్స్పిరేషన్. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖలకు రిసోర్స్ పర్సన్ గా, టాటా ఇన్స్టిట్యూట్ స్టోరీ టెల్లింగ్ విభాగానికి ఫ్యాకల్టీగా పనిచేస్తున్న దీప అంతర్జాతీయ వేదికలపైన తన కథలతో ప్రత్యేకత చాటుకుంది. తాజాగా ఇరాన్ వేదికగా జరిగిన అంతర్జాతీయ స్టోరీ టెల్లింగ్ ఫెస్టివల్లో తొలిసారిగా భారత్ తరపున పాల్గొని సత్తా చాటుకొచ్చింది. ఆ పాతకాలంలో బుర్రకథ, హరికథ అట్లా చెప్పేవాళ్ళని అనుకుంటారు. కానీ స్టోరీ టెల్లింగ్ ఎవరికైనా బెనిఫిట్ చేయొచ్చు. అది మనం ఎట్లాంటి కథలు చెప్తున్నాం, ఎవరికి చెప్తున్నాం, దేనికోసం చెప్తున్నాం అండ్ ఎట్లా చెప్తున్నాం దాంట్లో ఉంది. సో ఒక టీచర్ కథలు చెప్తే ఇంకా బాగా పిల్లలు వింటారు. ఒక మేనేజర్ వాళ్ళ టీంతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అక్కడిక్కడ కథలు తీసుకొని వచ్చి చెప్తే టీంలో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఉండొచ్చు, లీడర్షిప్ ఉండొచ్చు, ఏదైనా మనం ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయొచ్చు, మనం ముందుకు వెళ్ళొచ్చు. నాట్యంలోనూ సంగీతంలోనూ కూడా దీపకు ప్రవేశం ఉండటంతో వాటిని మేళవించి కథలు చెప్పడం మొదలుపెట్టింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్రిడ్జ్, భారతీయ విద్యాభవన్, గీతాంజలి, నాజర్, ఐవీ లీగ్ అకాడమీ, ఇండస్ ఇంటర్నేషనల్ వంటి స్కూళ్లలో దీప కోసం ప్రత్యేకంగా తరగతులు కేటాయిస్తారు. అలా మొదట్లో పిల్లలకే కథలు చెప్పే దీప ఇప్పుడు ఇన్ఫోసిస్, జెన్పాక్ట్ వంటి కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే సిబ్బందిలోనూ కథలతో ప్రేరణ నింపుతోంది. కథలు వినడం ఎవరికి ఇష్టం లేదు. అందరికీ కథలు వినాలంటే చాలా ఇష్టం.
సో మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, ఎవరితో మన ఐడియాస్, మన ప్రపోజల్ పెడుతున్నప్పుడు, మన కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు స్టోరీస్ ద్వారా చేస్తే అండ్ ఆ స్టోరీ టెలింగ్ చాలా బాగా చేస్తే ఎంత పవర్ఫుల్గా వీ కెన్ కమ్యూనికేట్, ఎంత పవర్ఫుల్గా వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అనదర్ పర్సన్. కేవలం తెలుగులోనే కాదు, హిందీ, ఆంగ్ల భాషల్లోనూ వాళ్లకి అర్థమయ్యేలా దశావతారాల కథలు చెప్తోంది దీప. మన సంస్కృతి, సంప్రదాయాలు వారికి తెలిసేలా కంచిపట్టు చీర ధరించి చిడతలు, కంజీరా వంటి వాటితో కథలు అర్థమయ్యేలా చేస్తోంది.